ఈయన మాట్లాడతాడు, ఒక ఇట్లా కుర్చీ మీద ఇట్లా కూర్చొని మైక్ పట్టుకొని, ఏ బాత్ బోలు, ఒక మాట చెప్పాలా, చెప్పండి చెప్పండి. 5th క్లాస్, 6th క్లాస్, 4th క్లాస్, 7th క్లాస్ ఈ పిల్లలు నా దగ్గరికి వస్తా అన్నారు, రమ్మని చెప్పాను. రమ్మంటే ఈ మాట నేను చెవులో చెప్పాలి అని నన్ను అడిగారు. చెప్పండి చెప్పండి అని అన్న. ఇక సెక్యూరిటీ సిబ్బంది ఇదంతా పక్కకు పెట్టేసి ఒక 10 మంది పిల్లలు వస్తే, అది 5th, 6th, 7th క్లాస్ పిల్లలు వస్తే, ఆ పిల్లలు నీకు చెవులో ఒకటి చెప్తా అంటే చెప్పు అని నేను అడిగితే, చెప్పు చెప్పు అని అంటే వీళ్ళేమన్నారు, చెవుల కాడికి వచ్చి ఏం చెప్తారో అని వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఓట్ చోర్, గద్దీ చోర్ అని చెప్పిర్రు. పిల్లలకు కూడా తెలుసు ఓట్ల చోరీ జరిగిందని అని చెప్పి మాట్లాడతాడు. వాని టిఫిన్ బాక్స్ వానికి తిన్నీక రాదు పిల్లలకు ఆ ఏజ్లో, వాని గడుకోనిక రాదు, వాని వాటర్ బాటిల్ ఆడు మోయలేడు. ఓ చోర్ గద్ది చోడు అని చెప్పి చెవులో చెప్తే, ఇగో చూడు ఇది న్యాయం, ఇది పిల్లలకు కూడా తెలిసింది, పిల్లలు అడుగుతా ఉన్నారు, నువ్వు గద్దె దిగిపోక మోడీ అని అంటాడు. ఇంత అవమానకరమైనటువంటి పరిస్థితి ఎవరికైనా ఉన్నదా? ఇంత దిగజారుడు మాటలా రాహుల్ గాంధీ మీది, ఇంత దిగజారుడా?